ఇది బాధ కాదు, మాటల కందని నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా అనుభవాన్ని, నా పలుకుబడిని, నా పట్టుదలను, నా పరితనాన్ని పరంగా పెట్టి ఈ భూపాలపల్లిని 31 జిల్లాల తెలంగాణలో ఒక అగ్రశ్రేణి భూపాలపల్లిని చేయాలనేటువంటి తపనతో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ప్రతి పని నాణ్యతతో జరగాలి, సిసి రోడ్లు బాగుండాలి, చెరువులు బాగుండాలి. అవి జరుగుతున్నటువంటి తీరును నా కళ్ళతో నేను చూడాలనేటువంటి పట్టుదలతో అహర్నిశలు మీ రెక్కలలో మీ చేతులలో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. కానీ నేను కలలు కన్నా నా జీవిత ఆశయంగా పనిచేయాలనుకున్నటువంటి భూపాలపల్లి 15 రోజులలో విలవిలలాడుతుంటే గుండె పగిలిపోతున్నది. ఒక్క మనసు లేకుంటే ఏం జరుగుతా ఉన్నది ఇవాళ ఆలోచించండి. మళ్ళీ మీకు మనం చేస్తా ఉన్నా, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, దానం నీతో మొదలుగా. మోసం చేస్తే చేర్చి చెండాల జరుగుతాం, కానీ మన పక్క ఉన్న వాళ్ళు మోసం చేస్తే ఏ సైన్యాన్నైతే నమ్ముకొని సైన్యాధ్యక్షుడు శత్రుసేన మీద యుద్ధం ప్రకటిస్తాడో ఆ సైన్యాధ్యక్షుడి మీదనే వెనక ఉన్న తన సైనికుడు కాల్పులు జరిపితే ఎవరు కాపాడతారు? ఇవాళ అందుకే ఈ రోజు నేను ఇక్కడ ఏ రకంగా నా వల్ల పొరపాటు జరిగితే క్షమించమని కోరిందో మీ గ్రామాలలో 2-3 రోజులలో మీటింగ్లు జరగాలి, మీ మండలాలలో 2-3 రోజులలో మీటింగ్లు జరగాలి. తప్పు చేసిన వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ చెప్పడమే కాదు ఇటువంటి తప్పు మళ్ళీ చేయమనేటువంటి మాట ఇవ్వాలి. ఆ రకంగా చెప్పని వాళ్ళను, ఆ రకంగా బాధలు ఒప్పుకున్నటువంటి వాళ్ళను దయచేసి గ్రామాల వారిగా లిస్టులు తయారు చేయండి, మండల వారిగా లిస్టులు తయారు చేయండి. అటువంటి వాళ్లకు నైతిక రాజకీయాలలో చోటు లేదనేటువంటి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేద్దామనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. నాకు 50 దేశాలు పర్యటించేటువంటి అవకాశం వచ్చింది. కానీ నేను ఈరోజు మనం చేస్తా ఉన్నా, ఈ భూ ప్రపంచంలో స్వర్గం కంటే, భూ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని అందాల కంటే, అన్ని గొప్ప ప్రదేశాల కంటే నేను ఎక్కువగా ఇష్టపడేది మన భూపాలపల్లి. ఈ ప్రజల మీద మమకారం, ఈ ప్రజల మీద ప్రేమ నా బొంగులో ప్రాణం ఉన్నంత వరకు ఉంటది. అందుకనే మీ అందరికీ మనం చేస్తా ఉన్నా, మనసుగా చేయాలని సాగుకున్నా మీరే, సేవ చేయించుకున్నా మీరే, ఇంటికి పంపిన మీరే విషయాలు మనం చేస్తా ఉన్నా. ఏమన్నాడు మధుసూదన్ గారి, ఇంకొక గంట అయితే మీ ఇంట్లో
స్వర్గాలకు మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ చేరంత వరకు మీరు కట్టుకోవాలి. ఇక నేను చేసిన బాధ లేదు, భయం లేదు. ఇది ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ నాతోనే నా మధ్యలో మనతోనే ఉండేటువంటి వాళ్ళే ఈ ఇల్లు లేని బాధ లేదు, అధికారం లేని బాధ లేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు, నా వాళ్ళని నేను నమ్మిన వాళ్ళే పని చేయలేదనేటువంటి బాధ నా గుండెను ముక్కలు. రెండు కాదు, ప్రతి పని పట్ల నా మనస్సును, నా శరీరాన్ని 62 సంవత్సరాల వయసులో ఏ రోజు కూడా మీరు చూసిండ్రు, ఏ రోజు నేను డేట్ మారకుండా పడుకున్నటువంటి సందర్భం లేదు. నా బాధ కాదు, నా బాధ్యత. చాలా మంది బాధలను చెప్తారు, కానీ నేను నా బాధ్యతను చెప్తా ఉన్నా. 2 నెలల కింద ఎన్నికల ప్రచారంలో ఉన్న చాలా మంది రైతులు శివకు యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు, ఊరు కూడా అక్కడ యాక్సిడెంట్ అయిందని మీరు హైదరాబాద్ తీసుకొని రండి అని చెప్పిన, నేను చూసుకుంటా అని చెప్పిన. నా ప్రేమ, నా బాధ్యత, నా నియోజకవర్గం అంటే నాకు ఉన్నటువంటి గౌరవం. శివ ఆసుపత్రికి రాలే, శివ కంటే ముందు నిమ్స్ ఆసుపత్రిలో నేనుండి 10 మంది డాక్టర్లను రెడీగా పెట్టినాను. అయితే ఇక్కడ శివకు నేను డాక్టర్ల నుంచి కాదు, నాకు తెలుసు శివతో పాటు వచ్చేటువంటి మనుషులు వాళ్ళ తల్లి ఎట్లా వస్తుంది, ఆమె అన్నం తినకుండా వస్తుంది, మిగతా వాళ్ళంటే మొగోళ్ళు బయటికి పోయి తింటారు, ఆ తల్లి మనసు అంతా పిల్లగాని చుట్టే ఉండి బయటికి పోదు కావచ్చు అని చెప్పి అన్నం తీసుకొని పోయిన చెల్లె కోసం. ఇట్లా ఇక్కడ ఒక 50 మంది చెప్తారు. అంటే నేను ఎప్పుడు నాకు ఈ ప్రజలు ఇచ్చినటువంటి కూడా అధికారాన్ని అనుభవించాలి. కంటిన్యూగా నిద్రపోలే, రోజు 18 గంటలు కష్టపడ్డారు. అమెరికా రావాలని ఆహ్వానం వస్తే పోలే. కారణం, అమెరికాకు 15 రోజులు పోతే ఈడో 50 కోట్ల పని ఆగుతుంది. నా నియోజకవర్గంలో పనులు ఆగని వరకు ఉన్నారా ఎవరికైనా అమెరికాకు పోవాలని? స్పీకర్ తెలుసు మీకు. ఏమన్నాడు సీఎం గారు? నేను అన్నా భూపాలపల్లి మీటింగ్ మీరే కదా, మనమందరం కదా వచ్చేది. మధుసూదనాచార్యని గెలిపించి నాకు కానుకగా ఇవ్వండి, మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తాను సీఎం గారు అన్నదా లేదా? దీని ద్వారా ప్రజలకు చెప్పడానికి అబద్ధాలు ఆడేటోళ్ళు, సాగు మాటలు మాట్లాడేటోళ్ళతో మాట నమ్ముతారు. వాస్తవంగా ఈ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి సీఎం గారే స్వయంగా చెప్పిండు కదా, 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తానని సీఎం గారు అనలేదా? మధుసూదనాచార్యని గెలిపిస్తే అత్యున్నతమైనటువంటి అవకాశం ఇస్తాననేటువంటి మాట సీఎం గారు అనలేదా? మరి ఎవరో సాగుకు మాటలు చెప్తానని మీరే చెవులు కొట్టుకుంటే, ఈ సాగుకు మాటలు చెప్పేటోళ్ళకున్న నలుగురుకున్న తెలివి పట్టుదల మనకు ఎందుకు లేకుండా పోతా ఉందో దయచేసి మీరు ఆలోచన చేయాలి. మధుసూదనాచార్యకి 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేసినటువంటి అనుభవం, అనేక మంది మంత్రులతోని అన్నగా తమ్మునిగా పనిచేసినటువంటి అనుభవం. మీరందరూ చూసిళ్ళు
మీరు వస్తే అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు నా ఛాంబర్కి వచ్చేది. ఇవాళ గెలిచినాక ఎక్కడికి పోవాలి? నాకు ఒకసారి అవకాశం ఇవ్వని అన్నింటాయన గెలిస్తే ఎక్కడికి పోవాలి? ఏ మంత్రి గేట దగ్గర ఉండాలో మీకు తెలియదా? ఏ విషయాలు కూడా నేను చెప్పాల్సినంత అనుభవం లేని వాళ్ళు మీరు కాదు కదా. మీ అనుభవాన్ని రంగరించి ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో అనేటువంటి వాస్తవాలు ప్రజల మధ్య ఎప్పటికప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది.